అనేక సినిమా పాటలను అవలీలగా మాధుర్యంగా పాడుతున్న దామర విక్రమ్ హైదరాబాద్ తార్నాకు చెందినవాడు. రాగ మాధుర్యంగా సినిమా పాటలు ఆలపిస్తున్న విక్రమ్ తనకు సినీ పరిశ్రమలో సంగీత దర్శకుల అవకాశం కల్పించాలని కోరుతున్నారు. గత 5 సంవత్సరాలుగా వివిధ వేడుకలలో ఆయన తన గానాన్ని వినిపించారు. ఈ సందర్భంగా యాంకర్ గాయత్రి ఆయనను పరిచయం చేసింది. దామర విక్రమ్ తల్లిదండ్రులు తండ్రి దామర వెంకటేశ్వర్లు, తల్లి అన్నపూర్ణ. తన సంగీత భవిష్యత్ అభివృద్ధిలోకి రావాలని J7 న్యూస్ ఛానల్ ఆశిస్తోంది. ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్స్ ఒకవేళ వాళ్ళు అవకాశం ఇస్తే పాడతారు మూవీస్ లో? షూర్గా 100% పాడుతానండి. ఇది నా కళ అండి. యాక్చువల్గా దానికోసం నేను కర్ణాటక ఒక్క చేశానండి. సో నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చేసి ఫస్ట్ ఏఆర్ రెహమాన్ గారు, కోటి గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, తమన్ గారు, రీసెంట్గా మధు పొన్నాస్వామి గారు కూడా వచ్చారండి. వారు కూడా చాలా బాగా కొడుతున్నారు. అనేక మంచి పాటలు ఏదైనా నేను ఇష్టపడతానండి. పాట అంటే ప్రాణంగా నేను బ్రతుకుతానండి. కానీ ఎవరు బాగా చేసినా నేను దాన్ని అభినందిస్తాను, దాన్ని నేను నేర్చుకుంటాను. J7 న్యూస్ ఛానల్ తో గాయకుడు విక్రమ్ మనందరి ముందు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో మీరు ఈ రంగంలో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను గత 10 సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్నానండి. 10 సంవత్సరాల నుంచి నేను అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాను. త్యాగరాజ కృతిలో పాడాను చెన్నైలో, లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ అని, మరియు త్యాగరాజ చారిటబుల్ ట్రస్ట్ నుంచి నాకు అవార్డ్స్ వచ్చాయండి. తర్వాత ఈ త్యాగరాజ గాన సభ మరియు రవీంద్ర భారతిలో చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అనేకమైన కాంపిటీషన్స్లో కూడా పాల్గొని ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజెస్, టాప్ 10 ప్రైజెస్ కూడా వచ్చాయండి. కొన్ని నేను ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా పాడానండి. కొన్ని వేరే వాళ్ళు రాసిన పాటలు పాడాను, కొన్ని నాయుడు ఓన్లీ చేసిన పాడానండి. నేను సంగీతంలో కర్ణాటక వోకల్ సర్టిఫికేట్ కోర్స్ కూడా పూర్తి చేశాను. నేను ప్రస్తుతం డిప్లొమా చేస్తున్నాను కర్ణాటక మ్యూజిక్ వోకల్. ఓకే. సో మీకు సినిమాలలో అవకాశాలు వచ్చాయి? సినిమాలో అవకాశాలు అంటూ ఏం రాలేదండి. జస్ట్ చిన్న చిన్న మూవీస్లో కొన్ని కోరస్ పాడడం వరకు నాకు అవకాశం వచ్చింది. ప్రైవేట్ ఆల్బమ్స్ అవి పాడడం తప్ప సినిమాలో అయితే రాలేదు. వస్తే తప్పకుండా నేను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. పర్లేదండి. ఇప్పుడు కాకపోయినా కోరస్ దాకా వెళ్ళారంటే చాలా గ్రేట్. సో ఇంకా ముందు అవకాశాలు వస్తాయి పక్క. సో ఈ రంగాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు? అంటే నేను మొదట్లో మాది వరంగల్ అండి. అక్కడ వినాయక చవితి ఈవెంట్లో పాడేవాడిని నేను. సో అలా పాడుతుంటే మా నాన్నగారు, మా అమ్మగారు వాళ్ళు నాకు చెప్పారంటే మీరు బాగా పాడుతున్నారు, నువ్వు ఇలా పాడుకుంటా వెళ్తే నీకు ఇంకా మంచి అవకాశాలు వస్తాయి, అంటే నీకు స్టేజ్ ఫియర్ కూడా కొంచెం భయం అనేది వెళ్తుందని చెప్పాడు. సో నేను ఏం చేశానంటే ఇక మ్యూజిక్ని దాన్ని ఒక కోర్సులో నేర్చుకొని దాన్ని మనం కంటిన్యూ చేస్తే బాగుంటుందని నాకు కొంచెం జీల్ పెరిగింది మ్యూజిక్ మీద. సో ప్యారలల్గా నేను ఫార్మసీ చేసుకుంటూ సర్టిఫికేట్ కోర్స్ కూడా పూర్తి చేశాను మ్యూజిక్లో. వెరీ నైస్ అండి, వెరీ నైస్. మీరు సొంతంగా ఏమైనా పాటలు రాశారా? సొంతంగా అంటే రాశానండి. ఏం రాశారు? ఏ పాటలు రాశారు? అంటే అమ్మ పాట మీద రాశానంటే ఒక పాట. తర్వాత ఒకటి లవ్ ఫెయిల్యూర్ సాంగ్ రాశాను. ఓకే. అమ్మ పాట పాడగలుగుతారా? ఓకే, ఒక 2 లైన్స్ పాడుతుంది. ఓకే, పాడండి. అమ్మా నన్ను క్షమించు, ఓ అక్క నన్ను క్షమించు, ఓ తల్లి నన్ను క్షమించు, ఓ నాన్న నన్ను క్షమించు. బాగుంది. సో పాట పాడేటప్పుడు కానీ సొంతంగా మీ రాసుకునేటప్పుడు కానీ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? అంటే పాట పాడేటప్పుడు అంటే మొదట్లో మనము ఒక 10 to 15 షోస్ ఇచ్చేటప్పుడు మనకు కొంచెం స్టేజ్ ఫియర్ అనేది ఉంటుందండి. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం అసలు బాగా ప్రజెంట్ చేస్తామా లేదా తెలియదు. తర్వాత ఏమైనా తప్పులు వాడతా, ఎవరైనా అంటారా. సో ఇలా నాకు ఒక 4 to 5 times జరిగింది. సో తర్వాత నేను దాన్ని బాగా ప్రాక్టీస్ చేసి దాన్ని ఓవర్కమ్ అయ్యి, సో నేను తర్వాత ఏమనుకున్నానంటే ఖచ్చితంగా ఆడియన్స్ ఉంటేనే నేను పాడాలని ఫిక్స్ అయిపోయాను. మరి మీరు దేని నుంచి చూసి ఇన్స్పైర్ అయ్యారా, లేకపోతే ఎవరన్నా? అంటే నార్మల్గా మా ఫ్యామిలీలో కూడా కొంచెం మ్యూజిక్ అనేది ఉందండి. మా బాబాయ్ గారు పాడేవారు, తర్వాత మా ఒరిజినల్ కూడా కొంచెం
సింగింగ్ అంటే చాలా ఇష్టం. కొంచెం కళల పరంగా అందరికీ మా ఫ్యామిలీ వారికి చాలా అవగాహన పట్టు ఉందండి. సో దానివల్ల నాకు ఆ సింగింగ్ అనేది వచ్చింది. ప్లస్ ఇక నాకు అది ఇంట్రెస్ట్ బాగా పెరిగి, ప్లస్ మా అమ్మ నాన్నలు కూడా నాకు బాగా సపోర్ట్ చేయడం వల్ల సో నేను దాన్ని ఒక కెరియర్గా ఎంచుకుందామని ఫిక్స్ అయిపోయానండి. సో దానివల్ల నేను కర్ణాటక ఒక మ్యూజిక్ చేశాను. ప్రస్తుతం అయితే డిప్లొమా చేస్తున్నాను మ్యూజిక్లో. మాకోసం ఏదైనా పాట పాడగలుగుతారా? మీ ఫేవరెట్ సాంగ్? నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసి నేను ఏ కాంపిటీషన్స్లో పోయినా పాడే పాట ఏంటంటే తలే వసంతం అనే పాట అండి. రుద్రవీణ చిత్రం నుండి. తరలిరాదతనే వసంతం తన దరికి రాని వనాద